ఇంతకు మొదలు మొత్తం మనకు బీహార్ ఒరిస్సా నుంచి చాలామంది ఇక్కడ వలస వచ్చి మరి పని నిర్మాణ కార్యక్రమంలో కానీ ఇండస్ట్రీస్లో కానీ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే బీహార్ కొద్దిగా డెవలప్మెంట్ కాబోదులైందో అక్కడి నుంచి లేబర్ రావడం బంద్ అయింది. మీరు కూడా సరైన విధంగా ఇక్కడ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వాన మీకు 100% మీకు ప్రొటెక్షన్ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ మీ శ్రమ గుర్తించి మీకు ఆదుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని అందుకొరకే ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి ఈ హైదరాబాద్ యొక్క గౌరవాన్ని కాపాడుతూ దీన్ని విశ్వ కేంద్రం కింద చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. విశ్వ కేంద్రం అయిందనుకో విదేశాల నుంచి వచ్చి ఆకర్షించి పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ పెడతారు. ఇండస్ట్రీస్ పెడితే మన పిల్లలకు అందరికి ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఇలా నిరుద్యోగ సమస్య వల్లనే కదా సమస్యలన్నీ క్రియేట్ అయ్యేది. చేతి నిండా పని లేకపోయినా తప్పుడు ఆలోచనలు వస్తాయి మనిషికి. చేతి నిండా పని ఉందనుకో 8 గంటలు 10 గంటలు మంచిగా పని చేసుకున్నాడు అనుకో, చేసుకొని ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాడు, తప్పుడు ఆలోచనలు ఉండవు. ఏం పని లేదనుకో మధ్యాహ్నం కానీ భోజనం కావాలా, సాయంత్రం కానీ భోజనం కావాలా, ఛాయ్ కావాలా, సమాజం వల్ల గౌరవంగా బతకాలంటే మంచి బట్టలు కావాలా, ఎక్కడి నుంచి రావాలా? పని లేదా, ఆదాయం లేదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడే తప్పుడు ఆలోచనలు వస్తాయి. ఎవరింట పొక్క కొట్టాలా, ఎవరి జేబు కత్తిరియాలా, ఎవడు పోతుంటే రాత్రిపూట ఆఫీస్ సైకిల్ మోటార్ గడియారాలు గుంజుకోవాలా, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు వస్తాయి. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతున్నది? నిరుద్యోగ సమస్య వల్లనే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. ఈ క్రైమ్ రేటు తగ్గాలంటే, ప్రశాంతమైన వాతావరణం రావాలంటే అందరికి చేతి నిండా పని కావాలా, ఆ విధంగా మంచి జీవనం గడుపుకునేటువంటి అవకాశం రావాలా. దాని కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి కమిటెడ్ ఉంది. తప్పకుండా మీకు 100% న్యాయం చేసేదాని కొరకు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. మా లేబర్ డిపార్ట్మెంట్ కూడా మీకు అన్ని విధాలా సహకరిస్తుంది.